ఒక చిన్న గ్రామంలో అనన్య అనే దయగల చిన్న స్కూల్ అమ్మాయి ఉండేది. ఆమె ప్రతిరోజూ స్కూల్ నుంచి తన లంచ్ బాక్స్తో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండేది. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ దారిలో ఒక బలహీనమైన వృద్ధ మహిళని చూసింది. ఆమె రోడ్డు పక్కన ఆకలితో అలసిపోయి కూర్చుని ఉంది. ఆమె ముఖంలో బాధ, కళ్లలో నిరాశ కనిపించాయి. అనన్య అది చూసి చాలా బాధపడింది. ఈ అమ్మమ్మ చాలా ఆకలిగా ఉంది అని అనుకుంది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన లంచ్ బాక్స్ తెరిచి తన దగ్గర ఉన్న ఆహారమంతా ఆ వృద్ధ మహిళకు ఇచ్చింది. వృద్ధ మహిళ ఆనందంగా భోజనం చేసి అనన్యను ప్రేమగా ఆశీర్వదించింది. ఆమె ముఖంలో మళ్లీ ఆనందం కనిపించింది. అనన్య మాత్రం ఆకలిగానే ఇంటికి వెళ్ళింది. కాని ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. తాను చేసిన మంచి పని ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె దయగల మనసు చూసి వారు చాలా గర్వపడ్డారు. మరుసటి రోజు స్కూల్లో టీచర్ అనన్య చేసిన సహాయం గురించి అందరికీ చెప్పారు. అందరూ ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. పిల్లలూ, ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. బై బాయ్.